Hi, hello guys, welcome to my channel. So this is TikToker Tarun. So guys, for the first time నేను లాంగ్ వీడియో చేయబోతున్నా. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎలా చేస్తానో మీరు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో అని నాకు చాలా భయంగా ఉంది. అయినా పర్లేదు, చెయ్యాలి, తప్పదు. సో ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ అన్నమాట. కుకింగ్ ఎందుకు ఎంచుకున్నా అంటే మమ్మీ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆ కుకింగే నేనే చేయాలి. ఇప్పుడైతే నేను కుకింగ్ ఎలా చేస్తాను మీకు అందరికీ చూపిస్తా, సరేనా? అందరు రండి. సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నా. కర్రీకి కావాల్సిన పదార్థాలు సో ప్రజెంట్ అయితే చిక్కుడుకాయ ఉంది. సో ఇది కట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ టైం కదా, ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. సో గైస్ త్వరలో హోమ్ టూర్ చేయబోతా. చిక్కుడుకాయ అన్నీ కట్ చేసేసిన. సో ఆల్రెడీ ఇది వాష్ చేసే ఉన్నది, మళ్ళీ వాష్ చేసి ఒక బౌల్లో పెట్టి సో ఇందులోనే కర్రీ చేయాలి. గైస్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం వాటర్ తీసేయాలి, సరేనా? ఇది తీసుకుంటున్నా వాటర్ తీయడానికి. సో వాటర్ అయితే మొత్తం పోయింది. సో ఇప్పుడైతే గాయస్ ఇప్పుడు కాసేపట్లో ఇది అయిపోతుంది, రైస్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము చిక్కుడుకాయ కర్రీ. హలో గాయస్, ఇంకా కర్రీలో మనం కొన్ని మర్చిపోయినాం, కొన్ని ఐటమ్స్ మర్చిపోయినాం. ఆనియన్, ఇంకా మిరపకాయలు. సో కొందరికి రెడ్ మిరపకాయలు బాగుంటుంది, కొందరికి గ్రీన్ మిరపకాయలు బాగుంటాయి. నేనైతే గ్రీన్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే నాకు గ్రీన్ ఎక్కువ ఇష్టం. సో నేను కూడా రీసెంట్గా యూట్యూబ్ పోగొట్టున్నా, అన్నీ ఇన్స్టాగ్రామ్ కూడా పోగొట్టుకున్నా. సో ఇందులో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఒంటరిగానే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా, ఇప్పుడు కూడా ఒంటరిగానే వీడియో చేస్తున్నా. నా సపోర్ట్ అంటూ ఎవ్వరు లేరు, బట్ చెయ్యాలి, తప్పదు. సో అని అమ్మ, అయ్యో ఈ కాలు ఒక నొప్పి. ఎక్కువ నిలబడితే, ఎక్కువ పని చేస్తే ఇది ఒక నొప్పి ఉంటుంది. చిల్లీస్ ఇవి మనం కట్ చేసేసుకోవాలి అంతే. సో ఇట్లా కట్ చేసేసుకోవచ్చు, ఇక పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పీసెస్గా కట్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇది ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి నేను పీసెస్గా కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేస్తే ఎక్కువ కారం ఉంటుంది, తెలుసు కదా. ఇలా చేయాలి, ఎలా చేయాలో అర్థం, ఇలానే చేస్తా. అమ్మయ్య, కటింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడు కుకింగ్కి వెళ్ళాలి. ఓకే గైస్, నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నా. ఇగో బౌల్ పెట్టేసుకున్నా. బౌల్ పెట్టేసి ఆన్ తర్వాత ఆయిల్ పెట్టాలి. అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకుంటున్నా. 1 and 2 సరిపోతుందా? ఇంకోటి పెడతాను. 3 పెట్టేస్తున్నా, అంటే నాకు ఆయిల్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను 3 పెట్టేస్తున్నా. 3 కూడా పెట్టలే, హాఫ్ పెట్టినా. సో నేనైతే 3 ఆనియన్ కట్ చేసేసుకున్నా. కట్ చేసి పెట్టేస్తున్నా. ఇందులో చిక్కుడుకాయ పెట్టేయాలి. సో గైస్, బ్యాక్ కెమెరాతో పట్టుకోవాలి, కర్రీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, అందుకని ఇక్కడ పెట్టేసి చేస్తున్నా. ఏమనుకోకండి, అంటే ఇందులో కనిపించదు కదా సరిగ్గా, అందుకని బ్యాక్ కెమెరాతో తీద్దాం అనుకుంటున్నా, కానీ నాకు పాసిబుల్ అయితే లేదు. అన్నీ తీయాలి అంటే, అన్నీ పెట్టాలి అంటే ఒక చేతితో అసలు కుదరదు కాబట్టి సో అక్కడ పెట్టేసి చేస్తున్నా. అందరూ ఏమనుకోకండి, చూడండి. లాస్ట్కి కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, సరేనా? అప్పుడు నాకు కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అని, ఓకేనా? నెక్స్ట్ అయితే మనము
ఇది ఇంకా రాలే, ఇంకా బ్రౌనీస్ కలర్లో రావాలి. అప్పుడే మనం ఆ తర్వాత చిక్కుడుకాయ వేసి బాగా ఫ్రై చేయాలి. చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టం. చిక్కుడుకాయ కానీ గోంగూర కానీ, చికెన్ అంటే అంత ఇష్టంగా లేదు, కానీ చికెన్ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ నా ఫేవరెట్. సో మీ ఫుడ్ ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ప్రతిదానికి కామెంట్ చేయండి అంటే మీకు కూడా విసుకొస్తుంది కాబట్టి. సో ఎప్పటి నుంచి ఏం అడగండి సరేనా. లాస్ట్ ఇదైతే పెట్టేద్దాం. బ్రౌనీస్ కలర్లో వచ్చేస్తుంది. ఇగో చిక్కుడుకాయ అయితే పెట్టేస్తాను. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. సో చాలా బాగా టేస్ట్ వస్తుంది, తింటే బాగుంటుంది. బాగా కలిపేయాలి. ఐ థింక్ ఇందులో ఆయిల్ తక్కువైంది అనుకుంటా. ఆయిల్ లేదు, అయిపోయింది. తెచ్చుకోవాలి. ఈరోజు అంగడికి వెళ్ళాలి, అంటే బజార్కి వెళ్ళాలి. బజార్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి. గైస్ టమాటో అయితే నేను కట్ చేస్తున్నా, రెండే వేసేస్తున్నా ఇందులో. ఎందుకంటే మేము 2 మెంబర్సే కాబట్టి నేను రెండే వేసేసుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాష్ చేసుకోవాలి. ఇది వాష్ ఎక్కడ చేయాలి, ఇది వాష్ చేసేస్తున్నా. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దాం. కర్రీ అయితే ఇంకా అవ్వాలి, ఇంకా అవ్వలే. చూడండి, ఒకటి అనుకుంటా. సో మనము ఇలానే ఉత్తిగా ఉన్నప్పుడు మనకు నవ్వు అనేది రాదు. అదే ఏదైనా వీడియో చేసేటప్పుడు, ఏదైనా షార్ట్ వీడియో చేసేటప్పుడు అప్పుడు నవ్వు వస్తుంది కదా, అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా మాట్లాడుతున్నా అందరితో, నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నా అని ఆ ఫీలింగ్తో చాలా హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. అందుకనే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానంటే నేను వీడియో చేసేటప్పుడే హ్యాపీగా ఉంటా. అదర్వైజ్ నేను అసలు హ్యాపీగా ఉండను, ఎవరితో కలిసిమెలిసి కూడా ఉండను. ఎందుకంటే నాకు నచ్చదు. ఎవ్వరు మంచోళ్ళు కాదు. ఒకటి చెప్పాలంటే అందరూ వెన్నుపోటు పొడిచిన వాళ్ళే. మంచోళ్ళు అంటే ఎవ్వరు లేరు. అందుకనే సింగిల్గానే ఉంటాం. నేనైతే సింగిల్గానే ఉంటా ప్రజెంట్ అయితే. ఉప్పు లేకుండా అసలు టేస్టే రాదు ఏదైనా సరే. నేనైతే ఇంత వేసేసుకుంటున్నా. టేస్ట్ ఏమొస్తుంది. ఓకే గైస్, అయిపోయింది. సో చూపిస్తా కర్రీ. సో గైస్ కర్రీ అయితే వచ్చేసింది. లాస్ట్కి మనం కొత్తిమీర వేసేద్దాం, సారు చేసేసుకుందాం లాస్ట్కి. చూడండి గైస్ ఎంత బాగుందో. టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మమ్మీ లేకపోతే మీరు కూడా ఇంట్లో వర్క్ చేయండి, కుకింగ్ చేయండి, ఇంకా ఇంట్లో మమ్మీకి సాయం కండి, అంటే హెల్ప్ కాండి, సరేనా. సో ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.